దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 18 జూన్ 2025. ఈ సంవత్సరంలో 169వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన నెహెమియా పుస్తకము 7-8 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. మొదటిగా నెహెమియా 7వ అధ్యాయం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగిల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండేరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అందులో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వై, నెహూము, బయనా అనువారితో కూడా బాబెలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొంచెపోబడి తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇజ్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా: పరోషు వంశస్థులు 2172, షఫట్యా వంశస్థులు 372, అర్హు వంశస్థులు 652, యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయి వంశస్థులు 640 బేబై వంశస్థులు 620 అజ్గాతు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వై వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 90 హాషుము వంశస్థులు 320 జేజయి వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 180, అనాతోతు వారు 180, బేతజ్మావెతు వారు 42, కిరియత్యారీము, కెఫీరా, బెయోరోతుల వారు 743, రామా గెబల వారు 621, మిక్మషు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరికో వంశస్థులు 345, లోదు, హాదీదు, ఓనో అనువారి వంశస్థులు 721, సెనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యాషూవ ఇంటివారైన యెదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులైన యేషూవ, హోదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు
టల్మోను వంశస్థులు, అక్కోబు వంశస్థులు, హటీటా వంశస్థులు, శోబయి వంశస్థులు 130 యనమండుగురును. నెతినీయులైన జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సియహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహర్ వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపుషేసీము వంశస్థులు, జక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, అర్హూరు వంశస్థులు, పజ్లీతు వంశస్థులు, మిహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెర వంశస్థులు, తెమహు వంశస్థులు, నిజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షఫట్యా వంశస్థులు, హట్టీల వంశస్థులు, జబాయియుల సంబంధమైన పోకెరెతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతినీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలహు, తెల్హార్ష, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనబరచలేకపోయిరి. వారెవరనగా దెలాయియా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబాయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయాను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అని వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడే వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచరగాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పల్లెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చాను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీలందరూ తమ పట్టణముల యందు నివాసం చేసిరి. నెహెమ్యా 8వ అధ్యాయము. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. మరియు అతని దగ్గర కుడి పార్శ్వమందు మత్తిత్య, షెమ, అనాయ, ఊరియా, హిల్కియా, మయసేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హషూము, అష్బద్దాన, జకరియా, మెషుల్లాము అనువారును నిలిచి ఉండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పాను. విప్పగానే జనులందరూ నిలువబడిరి.
ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగ నిలువబడుచుండగా యేషూవ, బానీ, షేరేబియా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మైసేయ, కిలీట, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలను, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయను జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానం చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. రెండవ దినముందు జనులందరి పెద్దలను, ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇజ్రాయేలీయులు పర్ణశాలలో నివాసం చేయవలనని రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్ములను, అడవి ఒలీవ చెట్ల కొమ్ములను, గొంజి చెట్ల కొమ్ములను, ఈత చెట్ల కొమ్ములను, గుబురుగల వేరు చెట్ల కొమ్ములను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్ములను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణంలోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును, యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును, యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను, చీలమండలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గొంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురును, యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా,
మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు నేను వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నా నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచాను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసేతరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయంలోని ఇలాగూ నెరవేర్చను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడ నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరు, వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించరు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.